యాక్చువల్లీ ఈ లా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే అండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళు అనగానే ఎంతమంది వెళ్తాము? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటే అంతకుముందు మనకు క్రిమినల్ లాస్ లో కూడా, ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా ఉండింది ప్రొవిజన్. కాకపోతే ఈ లా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ స్టేషన్స్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ లా క్వాజై సివిల్ క్వాజై క్రిమినల్ అంటామండి. అంటే ఇట్స్ నాట్ క్రిమినల్ యాజ్ సచ్. మీరు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి వేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ యాక్ట్ కింద ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని గవర్నమెంట్ కొంతమందిని అపాయింట్ చెయ్యాలి అని ఈ లాలో మనకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తుంది. ఎవరి ప్రొటెక్షన్ ఆఫీసర్స్? ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని కొంతమందిని ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని డిజిగ్నేట్ చేసి ఒక డిస్ట్రిక్ట్ లో ఎంతమంది అంటే అంతమంది, ఎంతమంది అవసరం అనుకుంటే ఆ కన్సర్న్ గవర్నమెంట్ ఎంతమంది ఉండాలి అని అనుకుంటే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ గా వాళ్ళని అక్కడ అపాయింట్ చేయాలి. ఎవరైతే బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో, యూజువల్లీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ లో ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ గురించి అడిగితే మీకు నోటిఫై చేసి ఉంటుంది ప్రొటెక్షన్ ఆఫీసర్ అండర్ ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు. ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ యొక్క బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, రైట్? ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే అప్పుడు మనకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అన్న ఇన్హిబిషన్ కూడా ఉండదు. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఒకవేళ మనకు రాయటం రాదనుకోండి, వాళ్లే రాస్తారు, అప్లికేషన్ కూడా రాస్తారు, ఆ అమ్మాయి బాధ ఏంటో తెలుసుకుంటారు. వాళ్ళు ఒక డొమెస్టిక్ ఎంక్వైరీ రిపోర్ట్ అని చేస్తారు. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అని ఒకటి వాళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మీద అసలు ఏం జరిగింది ఏంటి అని వాళ్ళు ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ప్రైమా ఫేసి కేసు ఉంది అని తెలుసుకున్నప్పుడు ఆ కంప్లైంట్ ని తీసుకెళ్లి వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందర ఫైల్ చేస్తారండి. ఈ టైంలో హింస ఎక్కువ ఉంది, దీని కంపల్సరీ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా అవసరము అని అనుకున్నప్పుడు ఈ డొమెస్టిక్ ఈయన ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకొని పోలీస్ వారి ద్వారా, అంటే మనం డైరెక్ట్ గా పోలీస్ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు బాధిత మహిళలు ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ యొక్క హెల్ప్ తీసుకొని వెళ్ళి ఈ కేసుని కోర్టులో వేయొచ్చు. అలాగే కాకుండా కొన్ని మనకు ఏజెన్సీస్ కూడా ఉన్నాయండి, అదే స్టేక్ హోల్డర్స్ అని కొంతమందిని ఏది ఎన్జిఓస్, కొంతమంది ఎన్జిఓస్ ఈ లా కింద రికగ్నైజ్ ఏదన్నా ఒక సొసైటీ లాగా ఏర్పడి ఉన్న ఎన్జిఓస్. ఇప్పుడు మన దగ్గర ప్రజ్వల అనే ఆర్గనైజేషన్ ఉంది, సునీతా కృష్ణన్ గారు నడుపుతూ ఉంటారు. వాళ్ళందరూ ఇలాంటి డొమెస్టిక్ వైలెన్స్ కి గురి కాబడ్డ మహిళలు ఎంతో మందికి వాళ్ళు షెల్టర్ క్రియేట్ చేస్తున్నారు, రైట్? ఆ షెల్టర్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ వీళ్ళకొక వాళ్ళు గవర్నమెంట్ లో రిజిస్టర్ చేసుకొని ఆ హోమ్స్ దగ్గరికి కూడా వెళ్ళి మనం అడగొచ్చు. వాళ్ళని కూడా నేను ఈ రకంగా బాధకు గురి కాబడుతున్నాను, ఇంట్లో కొంతమందికి తిండి ఉండదు, ఏమేమి బాధలు ఉంటాయండి, ఇంట్లోంచి గంటేస్తారు, ఇంట్లోంచి పంపించేస్తారు. భార్య అయినా, తల్లైనా, చెల్లైనా, ఎవరైనా, ఏ ఆడపిల్లలనైనా ఇంట్లోంచి గంటి వేసినప్పుడు ఇంట్లో ఉండే హక్కు నాకుంది. నేను భార్యని కాబట్టి రైట్ఫుల్ గా నాకు ఇంట్లో ఉండే హక్కు ఉంది. నేను తల్లినైతే తల్లిగా నువ్వు నన్ను చూడాల్సిన బాధ్యత ఉంది. మీకు ఇంకొకటి తెలుసేమో, ప్రొటెక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ అని వచ్చింది కొత్తగా. అసలు యాక్చువల్లీ ఇండియా చాలా కర్మభూమి, జ్ఞానభూమి. మనము చాలా విమల్ని ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, అండ్ పేరెంట్స్ ని గొప్పగా చూసుకునే కంట్రీ మనది. మిగతా కంట్రీస్ అన్ని మన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాయి. కాకపోతే అట్లాంటి దేశంలో ఈ రోజు మనం పేరెంట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని కూడా తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక టైం వచ్చిన తర్వాత పేరెంట్స్ ని ఇంట్లో నుంచి గంటేయటము, వాళ్ళ ప్రాపర్టీని తీసుకోవటానికి నువ్వు ఈ ప్రాపర్టీ మీద సంతకం పెడతావా లేదా, ఎన్ని చూడట్లేదండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి పేపర్స్ లో. సుప్రీంకోర్టులో కూడా ఏదో తీర్పు ఇచ్చినట్టున్నారు కదా, పేరెంట్స్ మస్ట్ గా చూసుకోవాలి అని. దానికి తగ్గట్టు ఇప్పుడు యాక్ట్ కూడా వచ్చిందండి. పేరెంట్స్ ఇది బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. ఆడపిల్లల్ని కూడా, ఆడపిల్లలకు కూడా ఈక్వల్ రైట్ ఉంది మగ పిల్లలతో సమానంగా. బతిలాడుకోవాల్సిన
చూసుకోవాల్సిన అవసరం లేదు. చూసుకోకపోతే కోర్టులో కేసేసి డైరెక్షన్ తెప్పించుకోవచ్చు, మర్యాదగా మీ పేరెంట్స్ ని చూడండి అని చేసుకోవచ్చు. ఈ రకంగా ఇప్పుడు ఒంటరి తల్లులు ఉంటారు, వాళ్ళ పేరు మీద ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీ నువ్వు రాస్తావా లేదా అని వాళ్ళ మీద వాళ్ళని హింసకు గురి చేయటం. అలాంటి వాళ్ళందరూ కొన్ని మనకు ఈ ఏజెన్సీస్ ద్వారా కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి, ఎన్జిఓస్, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని మనము ఒక కంప్లైంట్ రాసి కోర్టులో డైరెక్ట్గా వేయొచ్చు, లేదు వెళ్ళి పోలీసుని కూడా మనము అడగొచ్చు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అనేవాళ్ళు మనకు చాలా సహాయం చేయటానికి ఉంటారు.